సోదరిమణులారా, శ్రీయుతులు శశిభూషణం గారంటే తెలియని వాళ్ళు ఈ ఊళ్ళోనే కాదు, ఆంధ్రదేశంలోనే లేరు. అయినా ఈ సందర్భంలో వారి యొక్క ప్రజాసేవను మనం మరొక్కసారి మననం చేసుకోక తప్పదు. పేదల వారికి ఉన్న ఆధారాభిమానాలకు చిహ్నంగా అన్ని సదుపాయాలతోనూ ఈ ఊళ్ళోనే ఒక ధర్మాసుపత్రిని స్థాపించారు. పేద బాల బాలికలకు ఒక ఉన్నత పాఠశాలను కూడా కట్టించారు. ఈ సంవత్సరం వారి పేరు మీద స్త్రీలకు ప్రత్యేకంగా ఒక ఉన్నత పాఠశాలను నిర్మించారు. దాన ధర్మాలలోనూ ప్రజాసేవలోనూ వారి పేరు ఈ ఊరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇలాగే ఎల్లప్పుడూ సంఘ సేవ చేస్తూ భగవంతుడు వీరికి సకల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని వేడుకుంటున్నాను. ఇప్పుడు శ్రీయుతులు శశిభూషణం గారు మాట్లాడతారు. అధ్యక్షులు జిల్లా కలెక్టర్ రాజశేఖరం ఐఏఎస్ గారికి, సభాసదులకు నా నమస్కారాలు. ఈ పాంచాలి శబదం నృత్య నాటికను చాలా ముచ్చటగా ప్రదర్శించారు. ఆడది అబల ఆటబొమ్మ అని అనుకునే మగవాళ్లకు చక్కని గుణపాఠం. ఈ నాటికను ఇంత బాగా ప్రదర్శించిన కుమారి సుమతికి, వారి బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. పోతే కలెక్టర్ గారు నన్ను గురించి చాలా గొప్పగా చెప్పారు. నేనంత గొప్పవాడినేం కాదు, గొప్ప పనులేం చేయలేదు. నేను సర్వసామాన్యుణ్ణి. కాకుంటే నా జీవితంలో ఒకటే లక్ష్యం, దేశంలో ఉన్నవాడు లేనివాడన్న తేడా పోవాలి, ఆకలి కనిపించకూడదు, అంతా సుభిక్షంగా ఉండాలి. అందుకోసం నా యావరాస్తిని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరొక్కసారి మీ అందరికీ నమస్కరించి సెలవు తీసుకున్నాను. నీ కూతురు ఇంత చక్కగా పాడుతుందని నాకు తెలియదు. అంతా తమ ఆశీర్వాదమేనండి అయ్యగారు. చాలా అదృష్టవంతురాలు. ముఖంలో లక్ష్మీ కళ, కంఠంలో సరస్వతి కటాక్షం ఉట్టి పడుతున్నాయి. ఏమ్మా సుమతి, ఏగా చదువుతున్నావు? అవునండి. పరీక్షలు ఎప్పుడమ్మా? వచ్చే నెలలో. రేపు మెడ్రాస్ పెడుతున్నానండి. చూడమ్మా, బాగా కష్టపడి చదివి మంచి పేరు తెచ్చుకుని మీ నాన్న నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ నువ్వే నెరవేర్చాలమ్మా. నీకు చాలా మంచి భవిష్యత్తు. అంతా మీ ఆశీర్వాదమేనండి. ధాన్యం అమ్మిన బాబుతో 57,300 చిల్లరయ్యా. మామిడి తోట మీద వచ్చిన మొత్తం 12,000. సరే, ఈ డబ్బు వేరే దాచిపెట్టు, ధర్మ కార్యాలకు ఉపయోగిద్దాం. మీ అమ్మాయి బాగా చదువుకుంటుందే? బాగానే చదువుతుందయ్యా. కానీ కానీ ఏంటో చెప్పు. ఏం లేదయ్యా. నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? సుమతికి పరీక్ష ఫీజు కట్టడానికి కొంచెం డబ్బు కావాలి, అంతేగా? అయ్యా, ఈ విషయం తమకు. మనసుకు ముఖం అద్దం అన్నారు పెద్దలు. చూడు రామయ్య, ఎంత సంపాదించినా పోయేటప్పుడు పూచిక పుల్ల కూడా వెంబడి రాదు. ఈ నగ్న సత్యాన్ని తెలుసుకోలేక వెర్రి వ్యామోహంలో పడి చివరిదాకా డబ్బు డబ్బు అంటూ తాపత్రయపడతారు. నేను అది తెలుసుకున్నాను గనకే నా చేతనైనంత వరకు నలుగురికి సహాయం చేస్తూ ఉంటాను. నీకెంత కావాలో చెప్పు. 200 ఉంటే చాలయ్యా. అయ్యా, 400. పర్వాలేదు, సుమతిని గురించి నువ్వు ఇంకేం ఆలోచించక్కర్లేదు. అంతా నేను చూసుకుంటాను. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే బాగా చదివించి పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, సరేనా? అయ్యా, తమ సాక్షాత్తు దేవుడు. పొగడ్తలు నాకు గిట్టవు రామయ్య. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. నమస్కారం అయ్యా. కృష్ణార్పణ. రామయ్య, నన్ను రమ్మని తమ కబురు చేశారట. చెబుతాను, కూర్చో. అయ్యా, తమ ఎదుట. పర్వాలేదు. నీలాంటి విశ్వాసపాత్రులైన పనివాళ్ళు ఉన్నప్పుడే మేము బాగుండే. మన మధ్య ఆ తేడాలు పనికిరావు నాయన. కూర్చో, ముందు కూర్చో, చెబుతాను. పాప దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా? పరీక్షలు బాగా రాసిందే? తమ దయ వల్ల, భగవంతుని కృప వల్ల బాగానే రాశానని రాసింది. వచ్చే శుక్రవారం బయలుదేరి వస్తున్నానని కూడా రాసిందయ్యా. అలాగా, చాలా సంతోషం.
సుమతి బుద్ధిమంతురాలు. ఆ వివేకానికి, ఆ వినయానికి పాపకు భగవంతుడు తప్పకుండా ఒక మంచి మార్గం చూపెడతాడు. అంతా తమ ఆశీర్వాదమేనయ్యా. చూసావా రామయ్య, అందరి శ్రేయస్సు కోరే నాకు భగవంతుడు మనశ్శాంతి లేకుండా చేశాడు. అదేమిటయ్యా? ఎన్ని భోగభాగ్యాలున్నా గుణవంతురాలైన భాగ్య లేకపోతే జీవితం ఎంత నరకప్రాయం అవుతుందో స్వానుభవంలో తెలుసుకున్నాను రామయ్య. తమరనేది అదే, ఇల్లు విడిచి వెళ్ళిపోయిన నా భాగ్యను గురించి. మొక్క ఎండిపోతే నీళ్లు పోసి బ్రతికించుకోవచ్చు, కానీ జీవితమే ఎండిపోతే ఏం చేయగలం చెప్పు. పోనీ ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుందామంటే అది సబబు కాదు, లోకం హర్షించదు. అవునయ్యా, ఊరంతా తమరిని ఒక దైవంగా భావిస్తున్నారు. ఆ గౌరవాన్ని మనం కూడా నిలబెట్టుకోవాలి కదా. నిజమేనయ్యా. రామయ్య, అందుకు నువ్వు ఒక చిన్న సహాయం చేస్తావా? ఏం చేయాలో చెప్పండి, కావాలంటే నా ప్రాణాన్ని అయినా ఇస్తాను. నీకు నెలకు 500 రూపాయలు ఇస్తాను. ఈ రహస్యం ఊళ్ళో ఎవరికీ తెలియకుండా నీ కూతురు నేను ఉంచుకుంటాను. పాప జీవితం పాడవుతుందని నువ్వేమీ భయపడక్కర్లేదు. ఒకవేళ అలాంటి ప్రమాదం ఏదైనా జరిగితే గుట్టు చప్పుడు కాకుండా నేనే ఒక మంచి కుర్రవాడిని చూచి 10 మంది ఎదురుగా లక్షణంగా పెళ్లి చేస్తాను. డబ్బు ఎంత ఖర్చైనా సరే పర్వాలేదు. నువ్వింత నీటానికి పాల్పడతావని కన్నా కూడా అనుకోలేదు. రామయ్య, నీ ఉప్పు పులుసు తిన్న పాపానికి నేను వదిలిపెడుతున్నా. లేకపోతే రామయ్య, ఆవేశం పనికిరాదయ్యా. ఇలాంటి సమయాల్లోనే నిదానం ఎంతో అవసరం. నా ఇష్ట ప్రకారం ఒప్పుకున్నావా, నీ కూతురు జీవితం స్వర్గంగా మారుతుంది. కాదని ఈ గుట్టు బయట పెట్టి నలుగురిలో అల్లరి పెట్టావా, ఈ ఊరు నమ్మదు, నీ ప్రాణం దక్కదు. మార్కుడు, నువ్వంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాను. తెలుసుకున్నావుగా, ఇంకే అనవసరంగా ఒక పెద్ద మనిషితో విరోధం పెట్టుకోవద్దయ్యా. వచ్చే శుక్రవారం దాకా గడువు ఉంది. ఈలోగా నీ మనసు మార్చుకొని నువ్వు నా దారికి రావాలి. నానా, 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 నానా. నా సొంత తమ్ముడు పోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. మంచితనానికి, విశ్వాసానికి మారుపేరైన రామయ్యను తలుచుకుంటూ ఉంటే నా గుండె చెరువైపోతుంది. అసలు రామయ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటో అదే నాకు అర్థం కావటం లేదు బాబు. అయ్యా, తమరి పొద్దుటి నుంచి పచ్చి మంచినైనా ముట్టలేదు. కాస్త కాఫీ అయినా. అక్కర్లేదు, పోరా. అయ్యా, విసిగించుకుపోరా. పాపం అభం శుభం ఎరుగనే ఆ పాప సుమతిని ఎలా ఓదార్చాలో నాకు తెలియటం లేదు. మీరిద్దరూ అంత ప్రాణ స్నేహితులు కదా. మా నాన్న ఆత్మహత్యకు కారణం మీకు కూడా చెప్పలేదా? లేదమ్మా. నాకు అయోమయంగా ఉంది. మా నాన్న ఎందుకోసం చనిపోవాలి, దేనికోసం చనిపోవాలి? అమ్మా సుమతి, జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలా తల్లి? ఇక జరగాల్సింది ఏదో చూడమ్మా. కొంచెం ధైర్యంగా ఉండమ్మా. వస్తాను తల్లి. ఇదిగో అమ్మా, మీకు మెడ్రాస్ పోయిన లెటర్ తిరిగి వచ్చిందమ్మా. చిరంజీవి సౌభాగ్యవతి సుమతికి నీ తండ్రి వ్రాయినది. ఇంతవరకు ఎవరిని మనం దైవంగా భావించాము, ఆ శశిభూషణం ఒక రాక్షసుడని నాకిప్పుడే తెలిసిందమ్మా.
నీ మీద ఒక దురుద్దేశాన్ని మనసులో పెట్టుకుని నీ చదువుకి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ఇన్నాళ్ళు మనకు డబ్బిస్తూ వచ్చాడు. ఈ వయసులో వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నా నేను సహించేవాడిని. కాని మానాభిమానాలున్న ఏ తండ్రి భరించలేని భయంకరమైన కోరిక నన్ను కోరాడమ్మా. వాడి మాట ప్రకారం నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను ఊళ్ళో బ్రతకనివ్వనని కూడా బెదిరించాను. మరుక్షణమే నేను పనిలోంచి మానేశాను. పరీక్షలు పూర్తి చేసుకుని నువ్వు ఇక్కడకు రాగానే అన్ని విషయాలు ముఖస్థంగా మాట్లాడుకుని ఏం చేయాలో నిర్ణయించుకున్నాను. ఇట్లు నీ తండ్రి రామయ్య. అయ్యా, రా పాప రా. ఎలా ఊరడించాలో నాకు తెలియటం లేదు. కన్న తండ్రిని పోగొట్టుకుని నువ్వు బాధపడుతున్నావు. విశ్వాసపాత్రుడైన నౌకర్ని పోగొట్టుకుని నేను కుంగిపోతున్నాను. అంత విధి విలాసం. ఏం చేస్తాం? దేవుడు నన్ను ఇలా అనాథగా చేస్తాడని నేనెన్నడూ అనుకోలేదు. బాధపడకు పాప, బాధపడకు. నేను బ్రతికున్నంత వరకు నువ్వు అనాథవు కావు. నీకు ఏ కొరత లేకుండా నేను చూసుకుంటాను. ఆ నమ్మకంతోనే నేను వచ్చానండి. మీరు అవకాశం ఇస్తే నా భవిష్యత్తు గురించి మీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఏకాంతంగానా? అయితే ఇక్కడ వద్దు. ఇవాళ రాత్రికి నేనే మీ ఇంటికి వస్తాను. అక్కడ సావకాశంగా మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. మీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇచ్చిన మాట కాదనటం, నమ్మిన వాళ్ళను నట్టేట ముంచటం ఈ శశిభూషణం జాతకంలోనే లేదు. నువ్వు వెళ్ళరా పాప. ఇదిగోండి మా నాన్న రాసిన ఉత్తరం. చదివితే నిజమేమిటో మీకే తెలుస్తుంది. ఆ ధర్మదాత మీద మీ నాన్న ఇలాంటి ఉత్తరం రాశాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఒకవేళ శశిభూషణం గారి మీద ఏదైనా కక్ష కట్టి మీ నాన్న ఈ ఉత్తరం రాశాడేమో. మీరే ఇలా మాట్లాడితే నేను ఎవరితో చెప్పుకోవాలి? శశిభూషణం మీరు అనుకున్నట్టు ధర్మదాత కాదు, కరుణామయుడు కాదు. మంచివాడుగా నటిస్తూ తాను చేసిన మోసాలను డబ్బుతో కప్పిపుచ్చుకునే రాక్షసుడు. దయచేసి నా మాట వినండి. ఈ రాత్రి 10 గంటలకు మీరు మా ఇంటికి వస్తే నిజమేమిటో మీకే తెలుస్తుంది. ఏమంటారు? అలాగే. సుమతి, వచ్చారా? రండి రండి. మీరు రావడం ఎక్కడ మర్చిపోతారో నేనెంతో కంగారు పడ్డాను. కూర్చోండి. ముందు వెనక ఆలోచించకుండా మా నాన్నగారు తొందరపడ్డారు. అసలు విషయం సూటిగా నాతోనే చెప్పుంటే మీ మాట నేను కాదనేదాన్నా? ఏమిటి పాప నువ్వు అనేది? మీ మనసులో ఉన్న కోరికను నా దగ్గర దాచడం ఎందుకు? ఇక్కడ మీరు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఏమిటి పాప ఈ అక్రమం? అర్ధరాత్రి పూట కబురు పెడితే ఎంత అవసరం అనుకుని నేను వస్తే నువ్వు ఇలా మాట్లాడేమన్నా న్యాయంగా ఉందే? మీ నాన్న డబ్బు కాసిపడి బుద్ధి గడ్డి తిని నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాను నీ కాళ్ళ వేళ్లాబడి బతిమాడితే నేను కాదన్నాను. దాంతో మనసు చెడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుకున్న దానివి, సంస్కారం ఉన్నదానివి నువ్వు కూడా ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఏమైనా బాగుందే? కన్న తండ్రి కోసం కార్చిన కన్నీరు కూడా ఇంకా ఆరలేదు. ఇంతలోనే ఇలాంటి దురాలోచన నీకు ఎలా వచ్చింది పాప? చేచే, ఈ ఇంట్లో ఒక క్షణం కూడా నేను ఉండలేదు. మమ్మల్ని క్షమించండి బాబు గారు. ఏమిటి మీరంతా ఇక్కడున్నారా? ఈ సుమతి మాటలు నమ్మి దేవుళ్ళంటే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించండి. నన్ను అపార్థం చేసుకున్నారా? ఎంత అమాయకులు మీరు! ఈ మాయ మాటలు నమ్మి మోసపోకండి. మీరంతా లోపల దాక్కున్నారని ఎలాగో పసిగట్టి వీడు మంచి వాటలు నటిస్తున్నాడు. సరే అమ్మా, నీ మాటలు నమ్మి బుద్ధి గట్టి తిని ఈ ఊరు గొప్పతారని ఈ ధర్మరాజుని అనుమానించావు. నీ తండ్రి ఎందుకు పోసుకున్నారో నువ్వు ఎంత ఉంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. చదువుకుంటారు చదువు ఎందుకు చదువుతారు అసలు ఊళ్ళోనే ఉంచుకోదండి. తండ్రి పోయే దుఃఖంలో ఏదో మాట్లాడుతుంది. నేను ఓదారుస్తాను.
మీరు వెళ్ళి వస్తాం మామగారు. రామా పాప, నలుగురిలో నన్ను అవమానం చేయటానికి నువ్వు చేసిన ఏర్పాట్లన్నీ ముందే తెలుసుకున్నాను. నేనేం పసివాణ్ణి అమాయకుణ్ణి కాదు, నీ నటన చూసి మోసపోవటానికి. ఇప్పటికైనా నేను ఎంత గతికున్నావు నువ్వు తెలుసుకున్నావు అనుకుంటున్నాను. తెలుసుకున్నాను. నీ నిజ రూపం పూర్తిగా తెలుసుకున్నాను. అయితే నేను చెప్పినట్టు విను. పిచ్చి పిచ్చి వేషాలు ఖర్చుపెట్టి నువ్వు నా దానివైతే నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను, ఊళ్ళో ఎవరికి తెలియకుండా. నువ్వు ఒక మనిషివేనా? ఊరికి పెద్దగా పేరుకు ధర్మాత్ముడిగా చలామణి అయ్యే నువ్వు పరమ నీచులోని నిరూపించే వరకు నేను నిద్రపోను. అది నీ తరం కాదు. ఎందుకు కాదు? ధనంతో నువ్వు లోకం కళ్ళు కప్పొచ్చు, కానీ ధర్మదేవత కళ్ళు మాత్రం కప్పలేవు. సుమతి, పరువుకు భయపడి మా నాన్న ప్రాణాలు విడిచాడు, కానీ నీ పరువు తీయకుండా నేను ప్రాణాలు వదలను. అది మాత్రం గుర్తుపెట్టుకో. లేడీకు నా జింకతో ఆడుకోవచ్చు, కానీ పులితో చెలగాటం ఆడకూడదు. నిజమే, నీ ఒక మేకవన్ని పులివి. శశిభూషణం, ఈ నాటితో నీ అంతానికి ఆరంభం ప్రారంభమైంది. నీ నిజ రూపం బయట పెడతాను. ఉత్తములోని నమ్మి నీకు జేజేలు కొట్టే ఈ ఊరి పెద్దల ముందే నువ్వు సిగ్గుతో తల దించుకునేట్టు చేస్తాను. అవమానం భరించలేక నా తండ్రి ఎలా కృంగి కుమిలిపోయాడు, అలాగే నువ్వు కూడా అవమానం భరించలేక కృంగి కుమిలి నశించేలాగా చేయలేకపోతే నేను రామయ్య కూతురు సుమతినే కాదు, మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇదే నా శబదం. శబదం. వెళ్ళు, ముందు బయటికి వెళ్ళు. వెళ్ళు. వెళ్తాను, వెళ్ళి మళ్ళీ వస్తాను. ఏ నాటికైనా నిన్ను పొంది తీరుతాను.